నమస్తే, నా పేచర్ మీరు చూస్తున్నది చరణ్ షో. ఫ్రెండ్స్, నిన్న జూలై 3వ తారీఖున రామాయణ సినిమా నుంచి చిన్న గ్లిమ్స్ అయితే రావడం జరిగిందా. అది ఇంకా చూడనట్లయితే చూడండి ఒకసారి. ఫెంటాస్టిక్గా అయితే ఉంది. మీరు ఆ క్వాలిటీ చూసినట్లయితే మట్టికి పిచ్చెక్కిపోవడం అనమాట. అది మామూలుగా మన ఇండియన్ సినిమా అయితే కాదన్నట్టుగా అనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా ఏదో ఇంటర్నేషనల్ మూవీ కదా, హాలీవుడ్ మూవీ కదా అన్నట్టుగా అది ఎపిరియన్స్ కానీ, ఆ విఎఫ్ఎక్స్ కానీ, ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ, అదేవిధంగా బీజిఎం కానీ, ఆ స్కోరింగ్ ఏదైతే ఉందో మీరు ఒకసారి వింటే కనుక ఆ టైం లైన్ మీరు వినుంటే కనుక డెఫినెట్గా మీరు ఒక ట్రాన్స్లోకి వెళ్తారు, ఒక డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్తారు. అందులోకి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా లాస్ట్లో మీకు ఆ టీజర్ అది గ్లిమ్స్ చూసిన తర్వాత మీకు లాస్ట్లో అసలైన క్యారెక్టర్స్ని అయితే రివీల్ చేస్తారు. అది చూస్తే మటుకి పీక్స్ అనమాట, మామూలుగా ఉండదు. సో కంప్లీట్గా మీరు ఒకసారి చూసిన తర్వాత అయితే అర్థమవుతుంది మీకు. సో ఇప్పుడు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తాం, తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుని, ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, రివ్యూస్ కానీ, ఇలాంటి వీడియోస్ కానీ వస్తూ ఉంటే తప్పకుండా మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. సో టాపిక్లోకి వచ్చేద్దామా. సో ఫ్రెండ్స్, ఏమీ లేదు, రామాయణ సినిమా మనం ఎప్పటి నుంచో సినిమాల్లో కానీ, పుస్తకాల్లో కానీ, మన పెద్దవాళ్ళు చెప్పడం కానీ జరిగిన విషయమే, మన భారతదేశంలో జరిగిన విషయమే. ఎంతోమంది ఎన్నో రకాలుగా పలువురు మంది మనకి రకరకాలుగా అందంగా చక్కగా వివరించి మనకి అదేంటిది నాటు వేశారు. ఆ కథని, రామాయణ కథని మనందరికీ కూడా నాటు వేశారు. అదేవిధంగా మంచి మాటలు ఉంటాయి, మంచి కథలు ఉంటాయి, మంచి ఏవైతే ఈ రోజుల్లో చెడుగా వెళ్తుంది కానీ, ఒక విధంగా యూత్ కానీ వెళ్తున్నా కానీ ఇంకా కూడా మంచి బతికే ఉందంటే ఇలాంటి హిస్టారికల్గా, అదేవిధంగా మన రాముడు కానీ, మన ఏదైతే విలువలు కానీ ఏవైతే ఉన్నాయో ఆ కథల రూపంలో మనుషుల్లో నానిపోయి ఉంటాయి చూసారా, అవన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇలాంటి సినిమాలు కూడా వస్తున్నాయి. అదేవిధంగా మధ్యలో మనం ఈ సినిమా పరంగా చూసుకున్నట్లయితే ఆదిపురుష్ తీసుకున్నట్లయితే ఓమ్నట్గా చేసిన అతి పెద్ద రామాయణ కథ అని తీసుకొని ఇన్స్పిరేషన్ అని చెప్పి మరి ఇలాగా నాశనం చేసి మరి ఆదిపురుషుని ఇప్పుడు దీన్ని కంపేర్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది చూస్తే విజువల్ పరంగా మీరు రాముడి క్యారెక్టర్ కానీ, మన రాముడి క్యారెక్టర్ కానీ, రావణాసుడి క్యారెక్టర్ కానీ ఎలా ఉంది చెప్పండి మీరు. ఆర్గానిక్గా ఉందా? ఏమాత్రం కూడా ఆర్టిఫిషియల్గా లేదు కదా ఆదిపురుషుతో కంపేర్ చేస్తే. సో ఒక్కసారి మీరు ఆలోచించండి, దానికున్న బీజిఎం కానీ, దానికున్న విజువల్ ఎఫెక్ట్స్ కానీ, దానికున్న ఆ ఎసెన్స్ కానీ, ఏదైతే రామాయణ ఎసెన్స్ ఏదైతే ఉందో, ఆ ఫ్లేవర్ ఏదైతే ఉందో, మంచి విలువలు కదా, మంచి సంఘటనలు మంచిగా చూపించడం, ఇది ఎపిరియన్స్లోనే మనకు తెలిసిపోద్ది. ఆ విజువల్ ఎఫెక్ట్స్లోనే, మన కాస్ట్యూమ్స్లోనే తెలిసిపోద్ది రామాయణ సినిమా ఏ విధంగా ఉంటుందని కరెక్ట్గా ఇందులో చూపించాడు. అదే ఆదిపురుషులో చూసుకున్నట్లయితే ఇది కంప్లీట్గా ఏదో ఇంటర్నేషనల్గా ఏదో సినిమాలు తీసినట్టు తీసేశారు కానీ, మన రామాయణ స్టోరీని తీసుకొని ఇన్స్పిరేషన్గా తీసుకొని చేస్తారు. కానీ అది అసలు ప్రభాస్ గారు ఒప్పుకోకుండా ఉండాల్సింది. ఒక్కవేళ రణబీర్ కపూర్ గారు కాకుండా ప్రభాస్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ చేసి ఉంటే, ఈ రణబీర్ కపూర్ గారి ప్లేస్లో రాముడి క్యారెక్టర్ చేసి ఉంటే డెఫినెట్గా చెప్తున్నాను మామూలుగా ఉండదు అనమాట, పీక్స్ అనమాట, అంత బాగుంటుంది. అదేవిధంగా మన పైగా అది హిందీ సినిమా కాబట్టి కంప్లీట్గా వాళ్ళ డామినేషన్ కూడా ఉంటుంది కదా. మన తెలుగులో, మన సౌత్ ఇండస్ట్రీలో ఏదైనా సినిమా చేస్తే డెఫినెట్గా మనోళ్ళే చేస్తాం అనుకోండి. అది పక్కన పెడితే కనుక డెఫినెట్గా మట్టికి ఈ సినిమా విజువల్స్ పరంగా కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరంగా కానీ, అదేవిధంగా క్యారెక్టర్స్ రియల్గా రావణాసుడు ఎలా ఉంటాడో అనేది చూపించడం జరిగింది. అదేవిధంగా రాముడు ఎలా ఉంటాడు అనేది కూడా చూపించడం జరిగింది. లాస్ట్లో మీరు చూసినట్లయితే ఆ గ్లిమ్స్ అనేది, ఆ చిన్న వీడియో బయట అనేది ఫెంటాస్టిక్గా ఉంది. ఇద్దరిని ఆఫ్గా రివీల్ చేశారు. రావణాసుడికి ఏమో కళ్ళు చూపించారు, రాముడికి ఏమో ఆ బాణం వేసినప్పుడు ఈ ఫేస్ అయితే చూపించారు అనమాట. ఇలా బాణం వేసినప్పుడు ఈ ఫేస్ అయితే షేవ్ చేసినట్టు మనకు చూపించారు అనమాట. సో ఫెంటాస్టిక్గా అయితే చాలా బాగా అయితే నీట్గా డిజైన్ చేసుకుంటున్నారు ఈ సినిమా గురించి. పైగా ఇంటర్నేషనల్గా సంబంధించిన డీనెగ్ అనే విజువల్ ఎఫెక్ట్స్ అంటే విఎఫ్ఎక్స్ సంస్థ అయితే దింపారు ఈ సినిమాకి. అదేవిధంగా మ్యూజిక్ కూడా ఇంటర్నేషనల్గా కూడా, అదేవిధంగా మన ఇండియన్ మ్యూజిక్ డైరెక్టర్ని కూడా ఇద్దరిని ఇన్వాల్వ్ చేసి ఈ సినిమాకి అయితే బీజిఎం అయితే ఇచ్చారు. సో మీరు విజువల్స్ చూసుకున్నా, బీజిఎం పరంగా చూసుకున్నా, అదేవిధంగా
కాస్ట్యూమ్స్ పట్ల కానీ అదేవిధంగా అది క్యారెక్టర్స్, అంటే ఒకళ్ళు గెడ్డం ఉంది, ఒకళ్ళు గెడ్డం లేదు. అంటే రాముడు ఎలా ఉండాలో అలా ఉన్నారు, రావణాసుడు ఎలా ఉండాలో అలా ఉన్నారు. అది అదేవిధంగా 10 తలకాయలు కూడా చూపించినట్టుగా ఆదిపురుషులో చూపించినట్టుగా అయితే చూపించలేదు. ఇందులో చాలా న్యాచురల్గా కరెక్ట్గా చూపించారనమాట. ఇందులో మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇందులో ఎవరెవరు నటించాలో మాట్లాడుకోవాలి కదా. రాముడిగా రణబీర్ కపూర్ గారు అయితే, సీతగా సాయి పల్లవి గారిని తీసుకోవడం జరిగింది. ఆవిడ తీసుకుంటలో ఏంటి అసలు ఎందుకు తీసుకున్నారు అని అనుకున్నాం, కానీ ఆవిడ కరెక్ట్గా సూట్ అవుతుంది సీతకి. ఎందుకంటే సీత పాత్ర ఆవిడ సీత గారి పాత్ర అయితే సాయి పల్లవి గారు జస్టిఫై చేయగలరు, ఖచ్చితంగా న్యాయం చేయగలరు. ఎందుకంటే ఆవిడకున్న యూనిక్ పెర్ఫార్మెన్స్ కానీ ఆవిడకున్న యూనిక్ ఎక్స్ప్రెషన్స్ కానీ డెఫినెట్గా సీత పాత్రలో ఒదిగిపోతారనమాట, జీవిస్తారు. డెఫినెట్గా బాగుంటుంది. అందరికీ కూడా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే విధంగా కూడా ఆ పాత్రలో ఉన్న ఎసెన్స్ని సీత పాత్ర ఏదైనా మంచిగా చూపిస్తే కనుక మంచి కొన్ని డైలాగ్స్ మనకి నిజంగా యాడ్ చేసి చూపించేస్తే కనుక సాయి పల్లవి గారికి ఫ్యాన్స్ పెరుగుతారు. అదేవిధంగా సీత క్యారెక్టర్ కూడా ఎక్కువ మంది లేడీస్ కానీ అదేవిధంగా తెలుసుకుంటారనమాట, ఈజీగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎలా ఉండాలి సీతమ్మ గారు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఆ రోజుల్లో ఉండేవారు, ఆమెను చూసి ఈ రోజున ఆడవాళ్ళందరూ కూడా నిదర్శనంగా ఇన్స్పిరేషన్గా అయితే తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా రావణాసుడుగా ఏదైతే యష్ గారు అయితే చేయడం జరిగింది. సో అదేవిధంగా హనుమంతుడిగా సన్నీ డియోల్ గారు అయితే చేయడం జరిగింది. సో ఇంకా క్యారెక్టర్స్ అయితే రివీల్ చేయాలి, కానీ తెలుగు వరల్డ్లో ఎంతమంది ఉన్నారో మనకి తెలియాలి. మనకి హిందీ సైడ్ వాళ్ళు ఉన్నారు, తమిళ సైడ్ వాళ్ళు ఉన్నారు, కర్ణాటక సైడ్ వాళ్ళు ఉన్నారు, బట్ మలయాళం దాంతోపాటు మన తెలుగు నుంచి కూడా ఎవరైతే ఉన్నారో చూడాలి. సో డెఫినెట్గా అయితే మటుకి ఈ సినిమా రామాయణ సినిమా మటుకి ఆ కాన్సెప్ట్ వీడియో ఏదైతే మీకు బ్రహ్మ విష్ణు మహేశ్వర్ గురించి చూపించారో చాలా అంటే చాలా బాగుందండి. అసలు నిజంగా ఇంత క్రియేట్ చేయొచ్చా భగవంతుడి మీద, ఇన్ని రకాల బ్లూ ఒకటి రెడ్ ఒకటి చాలా బాగా విజువలైజ్ చేసి ఎంత బాగా చూపించారంటే సూపర్గా చూపించారు. ఇలాంటి క్వాలిటీ సంబంధించిన అనౌన్స్మెంట్ కాన్సెప్ట్ వీడియోస్ తీసుకొస్తే కనుక మైథలాజికల్ పరంగా అది రామాయణం ఒకటే చెందటం కాదు, మహాభారతం కానీ ఇలాంటి మిగతా ఆస్పెక్ట్స్లో ఏవైతే కథలు ఉన్నాయో మైథలాజికల్గా అవన్నీ కూడా తీసుకొస్తే మటుకి డెఫినెట్గా అదిరిపోతుంది, నో డౌట్ ఎట్ ఆల్. డెఫినెట్గా బాగుంటుంది. సో ఇంతే, రామాయణ సినిమా త్వరలోనే రిలీజ్ అయిపోతుంది. ఒకటేమో 2026లో, ఇంకోటి 2027లో రిలీజ్ డేట్స్ కూడా ఇచ్చేయడం అయితే జరిగిందనమాట. అన్నీ బాగుంటాయి కనుక డెఫినెట్గా రెండు సినిమాలు కూడా టకా షూటింగ్ అయిపోయి టకా రిలీజ్ చేసుకుంటే ఖచ్చితంగా హిందీలో కానీ మిగతా సౌత్లో కానీ బ్లాక్ బస్టర్ సినిమా అయితే అవుతుంది. రామాయణ అంటే ఎవరికి నచ్చదు, ప్రతి ఒక్కరు చూసే సినిమా. పర్టికులర్గా ఈ జనరేషన్ వాళ్ళకి, జెన్జీ జనరేషన్ వాళ్ళకి మరీ ముఖ్యంగా ఈ సినిమాలు అనేవి అవసరం. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా మళ్ళీ ఇంకొకసారి చెప్పాలి, వినాలి, నేర్చుకోవాలి. ఖచ్చితంగా రాముడి క్యారెక్టర్ ఏదైతే మంచి క్యారెక్టర్ ఏదైతే ఉందో, విలువలు ఏవైతే ఉన్నాయో, ఆ త్యాగం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఈ రోజులు నేర్చుకోవాలి. ఈ రోజుల్లో ఎవరు త్యాగం చేయట్లేదు, ఎవరో ఒకరు తొక్కేయాలని చూస్తున్నారు. సో అలాంటివి ఏం లేకుండా ఇవన్నీ కూడా నేర్చుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను. సో డెఫినెట్గా సినిమా అయితే మటుకి నేను ఎందుకు ఎగ్జైటెడ్గా ఉన్నానంటే, రామాయణ కథలో ఆదిపురుష్ పక్కన పెట్టేస్తే కనుక రామాయణ కథ మీద ఇలాంటి సినిమాలు ఇంకా తీస్తున్నారు. ఇదే కాదు, మళ్ళీ మన రాజమౌళి గారు తీస్తారు, తర్వాత మిగతా వాళ్ళు తీస్తున్నారు, తర్వాత ఇంకెవరైనా తీర్చేమో ఫ్యూచర్లో మేబీ. సో ఇలా తీస్తూ ఉంటే కనుక రామాయణం ఎప్పటికీ కూడా జనరేషన్స్ మారుతూ కొద్దీ అదేవిధంగా మన మైండ్లో, మన బ్లడ్లో, మన నరనరాల్లో జీర్ణించిపోయి ఉండటం వల్ల డెఫినెట్గా ఆ విలువలు అనేవి ఉంటే కనుక ఇప్పుడు జనరల్గా సొసైటీలో ఏం జరుగుతున్నాయో అవన్నీ పక్కన పెట్టి మరి ఇవన్నీ కూడా మంచి నేర్చుకుంటే కనుక డెఫినెట్గా సినిమాని ఆదరిస్తాం. ఖచ్చితంగా బయట కూడా సొసైటీ కూడా ఎవర్ గ్రీన్గా ఉంటుంది. సో అంతకుమించి ఇంకేం లేదు. ఇక్కడ ఏంటంటే సినిమా ప్లస్ సొసైటీ రెండు కలిపి చెప్పాను, అంతకుమించి ఇంకేం లేదు. సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే ఓవరాల్గా రామాయణ సంబంధించిన కంప్లీట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.